మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. IPL 2026 సీజన్ మొత్తం కేవలం ఒక్క పేరు వినిపిస్తోంది. ఆ పేరు వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల వయసులో రికార్డుల రారాజుగా మారుతున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ మైదానంలో దిగితే చాలు బౌలర్లకు దడ పుట్టిస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో ఎలిమినేటర్ మ్యాచ్లో అతను చూపిన ప్రతాపం అంతా ఇంత కాదు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు కొట్టి క్రిస్ గేల్ రికార్డును తుడిచిపెట్టేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న వైభవ్ ప్రస్తుతం టోర్నమెంట్లో 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంతటి క్రేజ్ పాపులారిటీ ఉన్న తరుణంలో సోషల్ మీడియాలో అతడి గురించి ఒక షాకింగ్ రూమర్ రాకెట్లా చక్కర్లు కొడుతోంది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వైభవ్ సూర్యవంశీని తమ జట్టులోకి రప్పించుకోవడానికి ఒక భారీ డీల్ కుదుర్చుకుందనేది ఆ ప్రచారం సారాంశం. ముంబైలో అతడికి ఏకంగా 30 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం గిఫ్ట్గా ఇచ్చిందని, ఇరు పక్షాల మధ్య చర్చలు కూడా పూర్తయ్యాయని పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్ ఎంతలా బలపడిందంటే అసలు విషయం తెలియని వారంతా వైభవ్ ముంబైకి వెళ్తున్నాడని నమ్మేశారు. కానీ ఇందులో 1% కూడా నిజం లేదు. వాస్తవానికి వైభవ్ సూర్యవంశీ ఇటీవలే ముంబై నగరంలో సొంతగా ఒక లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడట. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారుగా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ను కొందరు సోషల్ మీడియా ఆకతాయిలు చూసి దానికి ముంబై ఇండియన్స్ ఆఫర్ అని రంగు పులిమారు. 3 కోట్లను కాస్త 30 కోట్లుగా ఊహించుకొని తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. IPL నిబంధనల ప్రకారం కూడా ఒక జట్టులో ఉన్న ప్లేయర్కు వేరే ఫ్రాంచైజీల ఇలాంటి రహస్య ఆఫర్లు ఇవ్వడం అసాధ్యం. వైభవ్ సూర్యవంశీ లేదా ముంబై ఇండియన్స్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియా మైండ్ గేమ్స్, క్లిక్ బైట్ కోసం ఇలాంటి అబద్ధాలను పుట్టిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత కీలక ఆటగాడు. తన భవిష్యత్తును రాజస్థాన్ రాయల్స్తోనే మలుచుకుంటున్నాడు. మొన్నటి ఎలిమినేటర్ విజయం తర్వాత ఇప్పుడు అతని కళ్ళన్నీ నేడు జరగనున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ పైనే ఉన్నాయి. నేడు గుజరాత్ టైటాన్స్తో జరిగే పోర్లో గెలవడమే వైభవ్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే అవకాశం ఉంటుంది. అనవసరమైన రూమర్లను పక్కన పెట్టి తన ఆటతో జట్టును ఫైనల్ చేర్చాలనే పట్టుదలతో వైభవ్ ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో దూసుకుపోతున్న ఈ యంగ్ సెన్సేషన్ తన బ్యాట్తో మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కేవలం అఫీషియల్ అప్డేట్స్ పైనే దృష్టి పెట్టాలని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.